నిజంగా క్రెడిట్ కార్డులు మనం ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు చాలామంది. ఉమ్, రెగ్యులర్‌గా కట్టేత్తా ఉంటారు. అవును. అది కూడా నచ్చదు ఈళ్ళకి. ఉమ్, ఒరేయ్! మీకు క్రెడిట్ కార్డులు ఇచ్చింది ఎందుకురా? మీరు కట్టలేక అప్పులు చేసి అప్పులయిపోయి మాకు ఓడీలు కట్టి, ఫైన్‌లు కట్టి ఇయన్నీ చేత్తారనే కదా! ఆ జీతంతో మేము బతకాలనే కదా! నువ్వు టైమ్ టు టైమ్ కట్టేత్తే మేము ఎలా బతుకుతాంరా? పర్సనల్ లోన్ ఏమైనా కావాలో ఆ! తీసుకుంటాను. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మనం టైమ్ టు టైమ్ కట్టేత్తాం అనుకో ఫర్ సపోజ్ ఫోన్ చేసి ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోండి అంటారు. నీ ఎందుకు అదేంటి అది లాజిక్ ఎందుకు కట్టేస్తే వాళ్ళకి హ్యాపీయే కదా. ఆ! ఈఎంఐకి ఎందుకు కన్వర్షన్? ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే రూ. 4, రూ. 5 వడ్డీ డింగుతాడు కదా! ఓహో, అందుకు. జిఎస్టీ అని అది ఇది అని యాడ్ చేస్తారు. ఆ ప్రాసెసింగ్ ఫీజులు ఎలాగా ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ కార్డు ఇప్పుడు వాడు నాకు ఒక 20,000, 30,000 ఇచ్చాడు. నేనేం చేస్తున్నాను క్రెడిట్ కార్డు వాడుకుంటున్నాను. మళ్ళీ 30,000 వేసేస్తున్నాను. ఆడికి అప్పు రాదు, వడ్డీ రాదు కదా! ఇచ్చిన మనీకి ఏం రాదు, సరదాగా మనం వాడుకొని ఇంకా ఆడికే బొక్క. మనకి డీల్స్ అని అయ్యని ఇయ్యని ఇస్తున్నాడు. టికెట్ ఆఫర్లో ఆ డీల్స్ ఈజీ గ్రాసరీ మీద 10% ఆఫ్ ఇవన్నీ ఆడే ఇస్తున్నాడు. మనం ఈ వాడు టైం కట్టేస్తాం. మనం వాడు దొబ్బుతాం 45 రోజుల్లో కట్టేస్తాం. ఆడికి అలా కట్టి వాళ్ళు ఉండకూడదు.